సురవరం ప్రతాప్ రెడ్డి గారు, బూరుగుల రామకృష్ణారావు గారు ఆ జిల్లాకు వన్నె తీసుకొస్తే నిజాం పరిపాలన నుంచి విముక్తి కలిగినాక ప్రజాస్వామిక దేశంలో హైదరాబాద్ రాష్ట్రానికి నాయకత్వం వహించి ఒక స్ఫూర్తిదాయకమైన పరిపాలన అందించడంలో బూరుగుల రామకృష్ణారావు గారు ఎనలేని సేవల్ని ఆనాడు అందించారు. రెండో తరానికి వస్తే మహబూబ్ నగర్ జిల్లా నుంచి యంగెస్ట్ బెస్ట్ పార్లమెంటేరియన్, దక్షిణ భారతదేశం నుంచి మొట్టమొదటి ఉత్తమ పార్లమెంటేరియన్గా విద్యార్థి రాజకీయాల నుంచి జాతీయ రాజకీయాల వరకు రాణించిన పెద్దలు జైపాల్ రెడ్డి గారు. వారు నిబద్ధత కలిగిన సిద్ధాంతాన్ని నమ్మి కమ్యూనిస్టులు సహజ మిత్రులుగా భావించి వారు కాంగ్రెస్ పార్టీలో ఉన్న కమ్యూనిస్టు సిద్ధాంతాన్ని, కమ్యూనిస్టు సోదరులను సహజ మిత్రులుగా భావించి ఆ జిల్లా నుంచి రెండో తరంలో జైపాల్ రెడ్డి గారు, సురవరం సుధాకర్ రెడ్డి గారు రాణించడం జరిగింది. ఇది మా జిల్లాకు గర్వకారణం. ఎప్పుడైనా ఎక్కడికైనా ఏదైనా వేదికలు పంచుకున్నప్పుడు మన ప్రాంతం గురించి, మన వాళ్ళ గురించి, ప్రజలకు అందించిన సేవలు, ప్రజలలో వాళ్ళకు వచ్చిన గుర్తింపును చెప్పుకోవడం మన గౌరవాన్ని కొంత పెంచుతుంది. అందుకే ఈనాడు మొదటి తరంలో సురవరం ప్రతాప్ రెడ్డి, బూరుగుల రామకృష్ణారావు గారు ఆ జిల్లాకు వన్నె తెస్తే రెండో తరంలో జైపాల్ రెడ్డి గారు, సురవరం సుధాకర్ రెడ్డి గారు మా జిల్లాకు వన్నె తెచ్చిండ్రు. వాళ్ళు ఎప్పుడూ ప్రజలలో గౌరవాన్ని పొందుతారు. వారి కుటుంబానికి ఎప్పుడూ ప్రజలు నమస్కారం పెడతానే ఉంటారు. వాళ్ళు నమ్మిన సిద్ధాంతాన్ని పాటించారు కాబట్టే ఈరోజు వాళ్ళ కుటుంబ సభ్యులు ఎక్కడ కనిపించిన ఈ సమాజం వాళ్ళని గౌరవిస్తుంది. అందుకే ఈరోజు విజయలక్ష్మి గారు చిన్న కోరికలు కోరిండ్రు. వాళ్ళ గ్రామానికి సంబంధించి ఒక పాఠశాల, ఊరికి ఒక రోడ్డు, ఒక బస్సు వచ్చింది. ముఖ్యమంత్రి మీరు మా సంపత్తిని అడిగినా కూడా పని జరిగిపోద్ది. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఏదైనా నిర్ణయం తీసుకోగలిగిన శక్తి మీ పాలమూరు బిడ్డకున్నది. ఈ వేదిక మీద నుంచి వారి గౌరవం అలంపూర్ శాసనసభ నియోజకవర్గానికే కాదు, ఈ రాష్ట్ర స్థాయిలో వారి గుర్తింపు ఉండే విధంగా, వారి నమ్మిన సిద్ధాంతం ప్రజలకు అర్థమయ్యే విధంగా హైదరాబాద్ స్థాయిలో కూడా వారిని ఎప్పుడు గుర్తించుకునే విధంగా ఒక మంచి నిర్ణయం మంత్రివర్గంలో తీసుకుంటాం. మంత్రివర్గ సహచరులతో మాట్లాడి శాసనసభలో మిత్రులు కూనంనేని సాంబశివరావు గారు సభ జరుగుతున్నాడు, మధ్యలో వచ్చి నాకు కాగితం ఇచ్చిండు. ఆ కాగితం సురవరం సుధాకర్ రెడ్డి గారు వారు ఒక లేఖ పంపించారు. తెలుగు యూనివర్సిటీకి భాషలో ఎనలేని సేవలు చేసి తెలంగాణ విముక్తి కోసం పాటుపడి